పొగ తాగితే క్యాన్సర్ వస్తుంది, పొగ తాగితే పానమే పోతుంది, మద్యపానం తాగితే మధ్యలోనే పోతుంది పానం. పొద్దు భార్య ఎక్కిందిరా, లేవుండిరా పోరాలు, లేవురి లేవురి లేవురి. అరే ఓ పోరగా ఏడుకోతిర్రా కెరా 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 ఇగో ఏమన్నా కాని బిడ్డ, ఎప్పటికీ ఒట్టి పువ్వ ఒట్టి కూర తిని చాలా యాస్తకొచ్చిందిరా. ఎండిపోయిన రొట్టెలు ఇగో ఎండిపోయిన రొట్టెలు ఇవి కాదు, ఇవాళ మంచిగా కమ్మగా పిండి వంటలతోని కమ్మగా తీయగా తిందాం ఇవాళ. ఏమంటున్నా నేను చెప్పినట్టు నుండి కమ్మటి తిండి పెడతా బిడ్డ ఇవాళ. అంటే బెల్లం పోనా, అంటే బెల్లం పోనా? కాదురా, బెల్లం పువ్వ కాదు, మామిడి పండు రసంతో ముద్దుగా కమ్మగా తిందాం మనం. అది నేను నిన్న మొన్ననే చూసిన బిడ్డ, మనకు చిన్నగున్నప్పుడు లేకుండే కానీ తీరో కొంటలైనాయి కా బిడ్డ. ఇప్పుడు నేను చెప్పినట్టుని మామిడి పండ్లు తీసుకొని రండి, మంచి మంచివి పోన్రిగా. అరే అరే మస్తు పండ్లు ఉన్నాయి. అరే నేను గంప పెట్టుకుంటా, నువ్వు తెంపురా. అరే అరే ఈడ చూడరా, ఇగో చిలుకలు కొట్టే పండ్లు మస్తు పడ్డాయిరా. అరే చిలుకలు కొట్టిన ఐరావి. అవురా ఇగో చూడు. అరే నాకు ఇక్కడ ఏరా తీయగుంటారు. అరే అరే ఇది మోగ చిలుక కొరికింది, ఇది ఆడ చిలుక కొరికిందిరా ఈ పండ్లను. ఎట్లా చెప్తున్నావు రా నువ్వు? ఎందుకంటే మోగ చిలుకనేమో దాని కడుపు అదే నింపుకుంటది, ఆడ చిలుకనేమో దాన్ని తిన్నాక దాని పిల్లల గుట్ట కొండ పోతుంది రా. అంటే మరి ఇది ఎక్కడ కానీ చిలుక కొట్టిందా? అవుగారా, ఇది అటు ఇటు గాంధీ కొట్టినట్టుంది. నాయన చిలుక కొట్టిన పనులు తీసుకోతే మెచ్చుకుంటాడు రా. అవునరా. ఇగో అరే చెట్టు మీద గిట్టున్నాయి గారా చిలుక కొట్టిన పనులు ఒక లేవురా. ఈ పనులు ఒక దిక్కేసుకుందాం మామిడి పండ్లు. అరే నారా నేను. అరే బెత్తరోడా వారా, గిడ గింత మంచిగా కిందికి ఉన్నాక నువ్వు చెట్టు ఎక్కుతాంటావేం రా? చూడరా, అరే ఎంత మంచిగా ఉందిరా. అది నేనే తెంపుతారా? అది ఆసనం చూస్తేనే కడుపు నింటుందిరా, తింటే ఇంకా కడుపు మస్తుగా నింతది. అరే ఇగో ఇక్కడ గంప పెడదాము, గంప పెట్టి దబ్బా దబ్బా చెట్లకి నింపుకొచ్చేద్దాం. పండ్లు పడ్డాయి రెండు కింద ఎండలాలు ఉన్నది రీడా. అరే ఈరోజు లోపల కూడా ఎక్కుతావరా, చెట్టు ఎక్కుతావరా? అమ్మ జీడి పడరా కట్లే, అమ్మ అరే ఈ కట్ల జీడి పడదురా. అరే నాకు ఒక పండు దొరికింది. అరే తూ పెంటయ్య కొడుకులా శాతగాని కొడుకురా మీరు. ఆగురా రే, ఆగురా. కళ్ళు తెరిపే మళ్ళీ నాయన తిడతారా? బట్టలు వేస్తుంది. ఆగురా. అరే నేను ఎత్తుకుంటా, నాకు ఎత్తురా. నీకు నన్ను నాయన మెచ్చుకుంటారా? నేనే ఎత్తుకుంటా. కాదురా, నువ్వు చిన్నోడు, నీకు బరువు అవుతుంది. నేను ఎత్తుకుంటా. నాకు వద్దురా, నేనే ఎత్తుకుంటా. జరుగురా. అరే నేను ఎత్తుకుంటా. ఒక పని చేద్దాం, సిరసాం నడు అంటాడు. ఏమంటాడు? గుంజకు రాకడా. అరే భుజం మంటలు వేస్తుంది చూడు. నువ్వే గుంజుతున్నావు బెత్తరాడా. అరే వద్దులే, ఇది వాడక. అరే నాయన మెచ్చుకొని ముద్దు ఇస్తారు సల్ల చేసేది దీంతో తెలుసా? ఇక నాయన చూడు, మంచిగా ఉన్నాయి, కమ్మగా ఉంది ఆసన. ఏమైంది ఆయన? ఏంటివిరా ఇవి? పొక్కలు పడ్డాయి అన్ని తీసుకొని వచ్చిండ్రు. దొరికినాయి పండ్లు చెట్టు కింద. చెట్టు కిందనా? చెట్టు కింద సిలికలు కొట్టిన పండ్లు దొరికినాయి. అవు అవి సిలికలు అనుకుంటున్నావా? ఎలకలా పందికొక్కు రా కింద పడ్డాయి. నీ సిలికలు ఎందుకు కొడతాయి రా? ఇగో ఇవి తెలుస్తలేవా మీకు? మురిగిపోయినాయి కొట్టినాక. ఇవి ఎలుకలు కొట్టినాయి రా, కింద పడితే ఎలుకలు ఉడతలు ఏంటేంటివో పురుగు పూసి ముడతాయి రా. చెట్టు మీద తింటే చిలుక కొట్టినట్టు రా, కింద పడ్డాయని పొక్కలు పడితే ఇవి తిననీకే పనికిరావన్నట్టు. మీకు ఏమన్నా నెత్తి ఉన్నదా? అరే నెత్తి లేదు కత్తి లేదురా మీకు. ఏం చెప్పాలి మీకు? నేను ఏం చెప్పినా మీకు పండ్లు తెమ్మంటానన్న. ఈ పండ్లు తెచ్చేటివి ఇగో పండ్లు కూడా తెచ్చినాము. కచ్చరు కాయలు గిఫ్ట్తో ఎట్లా చేస్తావురా రసము?
రేపటి నుండి అవుతుంది పండు. రేపటి దాకా పొయ్యి ముట్టించుకొని ఈయన కూర్చుంటారు. ఆడపిల్లలకి ఏం పని లేదు, మనకేం పని లేదు. ఈయన కూర్చోండి, పొయ్యిలో కూర్చొని బూడిద ఎత్తుకుంటా కూర్చోండి. ఏం పనులు దాకా ఈయన కూర్చుంటారా? ఏం పనులు లేవా మనకి? ఇక వాళ్ళ తమ్ముడు ఏం కాదన్నాడు, మళ్ళీ నేనేం చేయాలి? ఇవి చూడుండే ఏమన్నా తెరువు ఉన్నాయా? ఇవి ఏమన్నా పనులేనా? కొన్ని పనులు ఇవి చూస్తాను కూడా చూడుండే మీరు. ఇవిటేనా ఈ పనులేనా? ఇవిటే కన్నా నా మూతి పనులు అన్నా ఏమున్నాయి? మనం చేసేదే కొత్తగా మళ్ళీ చెత్త చేస్తారా? ఎట్లా ఇక చూసేటోళ్ళు తినడు కాదు, కక్కుడు అవుతుంది. ఇక నువ్వు గిది కాదు నా ఎంటర్ అంటే మీరు ఎట్లా చేయాలి ఇప్పుడు? ఇవిటే నువ్వు మక్కేయాలరా. ఇవి మక్కేసి ఆ మక్కిని తీసుకొని వస్తాం దా. నేను అలా మక్కేసిన కదా. ఇగో ఇలా గడ్డె ఇగో ఇవి ఉన్నాయి గారా, మక్కేసినవి ఉన్నాయా? ఇవి మెత్తయి జున్ను లేకుంటాయి రా. ఇవి కదరా కావాల్సింది. అవి ఇక్కడ ఏంటి? ఇవి గడ్డలేతాం తినొచ్చా నాయన ఒకటి? రాగురా సైజు ఇక్కడదేంటి? అవి ఇక్కడ ఇవి మక్కలేవురా. ఇంకో నాయన ఇవి ఇక్కడ పెడతాం. ఇవి గడ్డలో పెట్టి రేలాకేసి ముద్దుగా పెట్టినరా. కాక కీలేని అయితే ఇక ముద్దుగా కలర్ వస్తాయి, రంగు మంచిగా ఉంటుంది, కమ్మగా ఆసన వస్తుంది. రేలాకేస్తే దానికి కాక పెట్టి బాగా ఇవి అని వేసుకోండి. ఇవి పనికిస్తాయి మనకు. ఇక ఎంత మంచిగా ఉన్నాయి, ఆసన కమ్మ వస్తుంది. జున్ను లేక ఈ నూనె ప్యాకెట్ దింపి. నోరు పెడతావా ఏం రా ఇక్కడిది? మళ్ళీ ఎట్లా వెళ్తుంది మళ్ళీ? జర సైజురా గిట్లా గోరుతోనంటే పోయేదానికి ఏం చేయాలి వీడు? నాయన ఇంగలం పెట్టినాయన. అవురా పొయ్యిలు వేయాలి. ఊకే కొరకాసు పెట్టి చింపుతారంట పాకెట్ ఎవడన్నా. ఇగో ఏం చేయాలి? చేతులలో బలం ఉండదా? అరా పట్టు ఉండదా మీకు? అయిపోయా చేతులు కత్తెర లేకునే నాయన. ఫస్ట్ పోయి ఏం కాదు. పోయి అమ్మ ఏం లేదనిలా ఆడు సోజ్యాలు పడుతుంటాడు. చూసిపోయి ఆయనతో వస్తావా? పడుతుందా అమ్మ? చాలు మామయ్య ఇంత నూనె వస్తే కమ్మ ఉంటుంది. చాలు. మరి నేను కూడా చేస్తారా? నేను చేసి ఊకో బావా. ఈగలు అలా కూర్రే నీరు. చైన్ కాడ కూడా ఈగలు ఉన్నాయి. చూడు ఎంత మంచిగా వచ్చినాయి లడ్డూలు లేక. ఇట్లా చేయాలి. శిరీష ఇది ఎట్లుంది చూడు. ముఖం లెక్కన ఉంది. ఏంటిది అది? మిరపకాయ బజ్జీ మంచిగా ఉన్నది. ఏమైంది? ఎందుకు పడేయాలి? నిన్ను ఎక్కడ అన్నాలి అక్కడ పడి ఏంటికి నేర్చినావు అట్లా? అజ్జగారి శాతం నేను ఆసరా అవుతామని కూర్చున్నా. దాన్ని పసరు వింటున్నా. అడబెట్టు తీసుకోమ్మా. అక్కడ మామిడి పండ్ల కాడికి నడవండి. అవి బకెట్లో వచ్చి కడుగుపండి. లేవు అడికెళ్ళావు. నేను చెప్తాను. ఆ బకెట్ తీసుకురా. వచ్చినాడా బకెట్ తీసుకో. అది తీసుకో. ఆ కాయలు తీసి పండ్లు వేయండి. ఆ చిన్న ఇది రసం లేనివి తీయండి. పడరా మంచిగా పనులు అయినాయి. కమ్మగా ఆసన వస్తున్నాయి. అరే ముందే రెండు తిందాంరా మనము. వద్దురా మళ్ళా నాయనే తిడతాడు. నాకు వినబడుతుందిరా మీరు తినేదంతా. మీరు ముందే పనులు తినారనుకో నా చేతిలో తనలే తింటారు మీరు. సప్పుడు దాకా కడిగి ఆ జీడి తీసి అక్కడ వేయండి. మరి నాకు మంచిగా తుక్కు రేగొడతా చూడు. మళ్ళీ నాకు తిక్కలు ఇవ్వాలి. కానీ అడుగుతున్నాం నాయన. ఏం కూడా అడుగుతున్నారు? మాట్లాడు ఎక్కువన్నది మీరు పని చేసుడు. కానీ ఏం పనులు చేస్తారా? పనులే అడుగుతున్నాము. ముందు పనులు మూసుకో. నీ పనులు 32 పనులు బయటనే ఉన్నాయి. 2 మామిడి పనులు అడిగి 32 పనులు గెలవాటు. నన్ను చూడు, నా అందం చూడు అంట. నీ అంత ఉన్నారు ఎవడన్నా? శోభన్ బాబు రింగులు తిరిగి నేను ఎచ్చల్లా సిగ్గు తప్పినోడా. సిగ్గు లేదా? జీడిగింది అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట. ఈసోటి చూడు ఊరగా ఈడ్చిపోయినాడు. ఒక్క పండు తినకున్నా తిడుతున్నావు నువ్వు నాయన. నేను చెట్టు కిందనే తిన్నా 3 ఇక మనం పండ్లు తినుడు వెళ్ళి అంకల పండు ఇదే. ఇక మనకేం శాతం అయిందంట ఈగల వాటి అంటే ఇక గుల్లెడు తీస్తాడు పండ్లు. ఉన్నాయి లేనివని దవడ కొయ్యలు కనబడేటట్టు నవ్వుతాడు. నా అయ్యా సింగారం గావురాల కొడుకు పుట్టినావు భూమికి వెళ్తాంట అని నేనే మోసుకొచ్చిన గంపేడు పండ్లు.
వదినా పూరీలు భలే వంగుతున్నాయి వదినా. పొంగుతాయి నీ పెళ్ళని అడుగుసైతే నేను ఇక్కడ వేసే పొంగకు టైం అయితే ఒట్టిగానే ఉబ్బుతున్నాయి అనుకుంటున్నావురా. ఇంత పావుషేరు రవ్వ తెప్పించిన, రవ్వ తెచ్చి గోధుమ పిండిలో కలిపితే ఉబ్బుతాయి పూరీలు. చాలా మందికి తెలియదు, అందరూ సోడేస్తారేమో ఇంట్లో అది వేస్తారేమో అనుకుంటారు. బొంబాయి రవ్వ జర్రంత ముత్యమంతా పిండిని తగ్గట్టు పోసుకుంటే ఇక లబ్బర్షన్లు ఉబ్బినట్టు ఉబ్బుతాయి. అట్లా అన్నట్టు చాలా మందికి తెలియదు అది. నేను అడిగినరా, కొంతమందిని అడిగిన ఎట్లా ఉబ్బుతాయమ్మా తిననీకే మంచిగా ఉంటాయి. ఇగో చూసినావా కప్పు ఉబ్బినట్టు ఉబ్బింది. కాలగలదురా ఎంత ముద్దుగున్నది, చూస్తే నేను నీళ్ళు ఊరుతున్నాయి. అవరేవా అన్నగా ధార తిందాం. అయినా పెద్ద కోడలు చేత్తోని మంచిగా చేస్తుంది రామే. ఇక్కడ ఒత్తుతుంది నేను మామయ్య. సరేనమ్మా, నువ్వు కూడా ఇద్దరు కలిస్తేనే అవుతుంది సంసారం, ఒకరితోనే అవుతుందమ్మా. నువ్వు చేస్తున్నావు, నువ్వు నేర్చుకోరా. పెద్దోళ్ళు చెప్పినప్పుడు అలా చూసి నేర్చుకోవాలి. ఇప్పుడే నువ్వే పోటీకి పడితే ఇక ఆమె కూడా మనసు ఇది కాదారా. చేసిన వాళ్ళని చేసిన రాలి, ఏ మాటకు ఆ మాటనే, ఒట్టిగా బదలాం చేసుడు కాదు, మంచిగా చేస్తున్నారు. పిండి మొత్తం సంజయ్ అది తీసుకురా పోండి బిడ్డ, మీరు ఆ పూరీలు కాలుస్తారు కానీ ఆ బకెట్లో అవి తీసుకురాపో, మనం ఇది చేద్దాం పోండి. మామిడి పండ్లు తీసుకురాపండి. అరే అన్నగా పై మీదనే తింటా అంటావు. ఊపరగా ఒకటి ఆ కాలే కరిసే తీసుకొని అట్లనే మూతికి పెట్టమ్మా. ఆ కాలే నూనె పోస్తే అట్లనే ఆకలైతుంది నాకంటే. లేవురా అక్కడ నిన్ను అరే అన్నగా ఇక్కడ రారా నువ్వు. మల్లు పిల్ల తీసుకొని మంచిగా ఉబ్బింది కదా ఇంటి ఒకటి. లేవు అడికి వెళ్ళేవు. దా ఇక్కడ మామిడి పండ్లు తీసుకుందాం దా. చేతులు ముద్దు కడుక్కున్నారా? ఇక్కడ రండి. ఆ పెద్దప్ప కానీ ఏది బిడ్డ అది అవి తీసుకురాపో నాయన, అటుకే దాపో. ముద్దుగా మందం ఉండాలిరా కాగబెట్ట నీకే. కడుకొచ్చిన ఇది గట్టిగా ఉంటేనే ఇలా విసుకుదాం. అది ఇక్కడిదే బిడ్డ, షాకు తీసుకో. ఇగో పట్టు. ఒక్కొక్కటి ముద్దుగా జీడిది బిడ్డ. ఇగో జీడిది నాయన ఇక్కడిది. ఇగో చేతులు ముద్దు గడుకురా. ఉంగరాలు బొంగరాలు ఉంటే తీసేయాలరా, ఎందుకంటే నాకు ఉన్నది ఉంగరం ఉన్నది, ఇది అక్కడ పెడతా. ఏమైనా చేతులు నీకు తింటావా ఏమన్నా మామిడి పండు? ఏం లేదు బిడ్డ, అవి షాకులతో గొడ్డర్లతో నరికేటివి కావురా. షాకులు గీకులు ఏమొద్దు కానీ ఇగో ఇట్లా మెత్తగా చేయాలి బిడ్డ. ఇంకా ఎట్లా వెళ్తుంది ఆయన మరి? ఇదో పెద్ద కథ నారా. ఇగో వెళ్ళనే వాటి అరే అన్నగా కాదురా అది ఇంట్లో పోయనికే తీసుకురా ముందు అయితే. చేతులు ముద్దు కడిగి రాలేదా? కడుక్కున్నా చూసుకున్నా. ఇగో ఇట్లా పీసు తీసి ముద్దుగా ఇగో ఇట్లా విసుకాలి. జీడి జీడి ఇగో ఎంత తమాషా వస్తున్నది రా, లేకుండా పోస లేకుండా వస్తున్నది. నాయన మేము ఇది ఓపెన్ చేసి ఇస్తాం, నువ్వే తీసుకున్నా. పిసికేయండి, నేను విసుకుతా ఇట్లా చుట్టూ విసికేయండి. పిసికినా నీకు రీతం తప్పిన శాతాలు చేయకు, నేను మూతి తీసుకొని ముక్కులను కూర్చుతా అట్లా పీస్ తీసుకొని. పిసికినా నాయన ఖాళీ మెత్తగా చేసి రా ఏడమగా. నువ్వు తినేటోడు నాయన నేను మంచి చేసిన సున్నాయి ఇక. ఈయన తప్పినోడా ఇక సైస్తే కదా. మళ్ళీ మంచిగా అయింది మెత్తగా. ఇగో ఈ తోలు కూడా ఆవుకేతం రా, తోలు పడేయకుండా. నాయన అన్నగారు తింటాను తోలు. ఏమిటికిరా నాకు ఇట్లా చెయ్యిని పట్టకుండా తలుగుతారు. నాయనమ్మ వెనకడి టమాటా పండ్లు విసికి ఇత్తులు చేసినప్పుడు తోలు ఇవ్వకుండా నాకు తోలు తినే గిట్లే అయినావు నువ్వు. తోలు అయినావు, తోలు తినే. ఇప్పుడు తోలు అంతా నేను తింటా, పీసులు నువ్వు తింటరా. పీసులు తిని ఇడు పీసోడు అయిండు, ఆడు తోళ్ళు తినేమో తోలులోడు అయినావు. అమ్మ ఉంటుంది ఇంత తమాషా వస్తున్నా చూడు బిడ్డ. నాయన ఇది ఇగో కారిపోతుంది. ఇది మన దిక్కు కొత్త రకమేరా, ఇది అక్కడ కరీంనగర్ దిక్కు బాగా చేస్తారు బిడ్డ. ఇది మన దిక్కు తక్కువ, ఫస్ట్ చూస్తున్నా నేను. మన దిక్కు తక్కువ చేస్తారు బిడ్డ, ఇది చేయరు ఎక్కువ. కానీ ఇప్పుడు ఏమైంది, ఫోన్లు ఈ టీవీలు ఎక్కువ అయినాక ఏడు నొట్టకము ఈ దిక్కు చూస్తే అక్కడ పోతున్నది. ఏడు నొట్టకము చేసుడు అవుతున్నది నాయన. ఇట్లా పిసికి అవు మనం ఆ పండు విసుకొని తిట్టు, ఇది ఏందో ఏమో పులుసులాగా చేస్తున్నావు నాయన. ఇట్లా విసుకొని మొత్తం అంబల్ తాగినట్టు తాగాలనా ఇది? కాదు, ఒక లాడీస పెట్టుకొని ముక్కులకెళ్ళి పోసుకోవాలి, ఒక లాడీస పెట్టుకొని ముక్కులకెళ్ళి పోసుకోవాలి. అయ్యో సరే బట్టి చచ్చిపోతారు అట్లా అయితే. అదే నయమున్నది ఇంతకన్నా. అట్లనా? నువ్వు అవలగల్లగా మాట్లాడతావురా. ఏడు మగాడు ఎవడన్నా అట్లనే ఎట్లా తింటారా, దీన్ని చెయ్యాలి, తరిగిపోన్నది. మళ్ళీ ఇంకేం వేయాలి? జర సైజు బిడ్డ పిసుకుతున్నా కదా. ఆయన రాకముందే తిందాం రా 2-3 అంటే నువ్వు తిన్నిచ్చినావురా రై. ఇగో నేను నాకు చెవులు కనబడుతున్నాయి, కళ్ళు కనబడుతున్నాయి, ఏం టికి తలిగిర్రు అట్లా నాకు. ఆసన కమ్మగా వస్తుంది, జనంత తాగొచ్చా? దిష్టి అవుతుంది రా నువ్వు చూడకట్లా. ఊకే ముచ్చట పెట్టొద్దు రా, తింటికాడ తుప్పిలు వాడి ఆనవాడిచినాడు వాడితే ఇంట్లో ఇంకెక్కువ అవుతుంది, గుండె నింతది ముందే. తెలియదాడికి తుప్పిలు వాడితే అవతలవాడు ఎట్లా తింటారు ఎంగిళ్ళు. తూ 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 పక్కకు పెట్టాను మాట్లాడు. మేము నాలేక మీకు భుజం మీద తువాల కూడా లేదు,
తుమ్మొస్తే అడ్డం పెట్టుకోనికి తువ్వాలి ఎందుకుంటుంది అనుకున్నావు బిడ్డ ఇట్లనే వంటల కాడ అంటే పని కాడ అంటే గిని కాడ అంటే ఏదన్నా తుమ్మొచ్చే దగ్గొచ్చే మూతికి అడ్డం పెట్టుకోవాలన్నట్టు అందుకు రుమాలు ఉంటుంది. మాకు తుప్పిళ్ళు ఏం పడాయి నాయన. ఎవరి మీద పడకుండా మన మూతి మీద మనమీనే పెట్టుకోవాలి. అయితే అక్కడ మళ్ళీ చెప్పు ఆనబడ్డట్టే పడుతున్నాను. ఇక రేగ్గాయలు పోతుండగానే మామిడికాయలు వస్తాయిరా, మామిడికాయలు పోతుండగానే శీతలకాయలు వస్తాయి. ఇగో ఏ దాని రకం అది వస్తుందిరా. ఇక కాలం తగ్గట్టు పండు ఏ కాలంలో ఆ పండు తినాలి. ఇప్పుడు ఏమో ఎవరి పెయిలే మంచిగా లేదురా, ఒకరొకరు పెయిలా ఆ చక్కెర రోగం అంట అని చేరి ఆ తీపి రోగం వల్ల ఇది తినేటాకల నెంబర్ పెరిగిపోతున్నదంట. 300-400కి వెళ్తుందంటరా చక్కెర ఉన్న వాళ్ళకు. చక్కెర రోగం ఎక్కువైతుందా? ఏముంది దయతో మనకి ఏ రోగం లేదు. కానీ ఇగో చూసేటోళ్ళకి కూడా చెప్తున్నాం చూడు, ఏ పెయిల పానం మంచుకుంటేనే తినబడుతుంది. అరే ఇదో రకం పండారా, అన్నీ ఒక రకం అయితే మంచిగా ఉంటుండేరా. అంటే ఇదేం పండు ఆయన? శంకరపల్లి? శంకరపల్లి కాదురా, బొంగురంపల్లి. బొంగురంపల్లి దిక్కుంటా? బొంగురంపల్లి అంటే ఇది రకం రా, గదేనా అమ్మ? బొంగురంపల్లి బంగినపల్లి గదే బంకనపల్లి ఏంటి ఏం పల్లి అమ్మ, అది బంకనపల్లి ఎక్కడ పల్లి తిన్నదే లేక మనం. నాయన చింతపూర పళ్ళ సీజన్ వస్తుందిగా, అదే అవి కూడా ఇట్లా చేసుకొని తినాలి ఆయన. కొత్తగా వచ్చినట్టుగా నాయన అవి చేస్తున్నారంటారా ఇప్పుడు ఐస్ క్రీమ్లన్నా బిస్ క్రీమ్లన్నా చేస్తున్నారంట కదా. కస్టర్డ్ ఆపిల్ మమ్మయ్య, కస్టమ్ ఆపిల్ ఏమో అది ఐస్ క్రీమ్లలో కూడా కలుపుతున్నారంట ఇప్పుడు. ఆ ఫ్లేవర్స్ ఇస్తారు మామయ్య. ఇవి ఉంటాయి చూడమ్మా, మ్యాంగో కలిపినాయి అంట అని పెద్ద పెద్ద సీసాలు ఉంటాయి కానీ అందులో ఏముండదంటనమ్మా, మొత్తం చక్కెరే ఉంటదంట. జ్యూసెసా? అవును మామ. ఆ డబ్బాల ఏదో ఆసన రానికి ఇంత పౌడర్ కలుపుతారంటనమ్మా. ఇక అందులో ఒట్టిదే మొత్తం ఒట్టిదే పాడవుతుందంట. కల్తీ అవుతున్నాయి మామయ్య మొత్తం బయట ఇప్పుడు. చెక్కెలరు వీటిని కూడా పండ్లు ఏంటేంటివో పాకెట్లు కార్పెంటు ఏమేమో కలుపుతున్నారు అంటే ఇలా కలిపి ఎదకు ఇగలేని ఇబ్బంది అంటమ్మా. అది ఎదా అంటే ఇది గాలిగుండెలకు రా, గాలిగుండెలకు ఇగలేని ఇబ్బంది అంట. అది లంగ్స్ పూరగా ఈ లంగ శాతాలు చేయబట్టే లంగసే దెబ్బతింటున్నాయి. మరి చేసుకునే మనం చాలా మంచిగా నాయన. అది వద్దురా, ఇమ్మత్రా, అది ఇమ్మత్ వద్దు ఇంట్లో. నువ్వు అది కలుపు, బొంగరంగపల్లి కలుపు. అవి మరి దీంట్లో వేస్తా. మనం ఇట్లా చేసుకుంటే చాలా మంచిగా నాయన. ఇట్లా చేసుకున్నాడు ఏదో కొత్త శివాస్తారా చూసేటోళ్ళకు తెర తమాష ఉంటుంది అట్ట. ఏపటికి వీళ్ళు ఇంట్లో కొట్లాటనేనా, ఇక పనులు లేవా అవి వేరే పనులు అంటే ఇక మామిడి పనులు కూడా ఉన్నాయి అన్నట్టు చూపెట్టుడు కదా. అవునైనా ఇక ఇది బొంగరంపల్లి విసికిండాడు, ఏం చేయాలి దీన్ని? ఈ అటికెలు దొరుకుతలేవు, మట్టి కుండలు దొరుకుతలేవురా ఏడవైనా. ఇప్పుడు ఇనుప పెంకలు లేవు, మట్టి కుండలు లేవు. ఏడవైనా అంటివేమో నాన్ పిక్క అవేమో వచ్చినాయిగా అమ్మా. టిక్కా ఒక నాన్న టిక్క అనంట. ఆ టిక్క మీద పెట్ట ఒక్కదానికి నూనె లేకుండా కూడా వస్తాయంట రొట్టెలు. అట్లనే అవి మీద ఏమేమో కాల్చి పాడవుతారు. దోశ పిండి అంటే ఆ పిండి అంటే ఏమేమో వేస్తారు, గింత అంటుకోదు. అది రాను 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 పెద్ద బీమారీ వస్తుందంట అవి తింటుంటే. ఒక్కటి కాదు, ఇట్లా చేసుకున్నదే నయం రా. చూసేటోళ్ళకి తమాష ఉంటుందంట. నీకు రోజు అన్నం కూర బువ్వ అనేది తింటున్నాం కదా, ఇవాళ ఒకనాడు ఇదేదో చేతం తినమంటున్నావు. ఎందుకైనా మన నర్సుల తాత ఉన్నప్పుడే అమ్మమ్మ నాయనమ్మ ఇంత పెద్ద పెద్ద రొట్టెలు చేస్తుండే భలే మంచిగా ఉంటుండే నాయన. ఇక ఆపటి దినం పోయిందిరా. చేతులకు ఒడి లేదు, మనసులకు బలం లేదు, దవడకు పండ్లు లేవు, చూడడానికి కళ్ళు లేవు. ఇప్పుడు ఎసొంటోనికి అద్దాలు, పుట్టిన పిల్లగానికి ఆడికి వెళ్ళి అద్దాలు వచ్చినాయిరా. ఏం పనులు తింటాం, ఏం పనులు చేస్తాం చెప్పు? మూతి పనులు చక్కగా లేవు, చెట్టు పనులు చక్కగా లేవు అన్నట్టు. అరే అన్నగా నిన్నే అంటుండ్రా నాయన. నా మూతి పనులు గట్టిగానే ఉన్నాయి. మరి తింటా ఒంటి నమిలినట్టు నమిలితే గట్టిగా ఉండయా? తింటేనే గట్టిగా ఉంటాయి నాయన. ఒంటరిగాడు వీడు బట్టలు ఇచ్చేసి చేనుకాడు ఉండాలి కానీ ఒంటరిగాడు అంటాను. కలవ పోయిన వాళ్ళు, కలవ కోతలు పోయిన వాళ్ళు ఆయన తాన్నే ఒంటరి పోసుకుంటారు. అన్నగాడు మంచోడు నాయన. ఆకలి అవుతుంది కానీ ఆయన, అందుకే ఆకలి అయినప్పుడే తింటా నేను, లేకపోతే ఏం తినా. లేకపోతే అర్ధ తింటావు, ఆకలి అయితేనేమో 2 చీరలు తింటావు. పోయినసారి మన చెట్టు అది వద్దురా, వేరే రకం రా సూతము. నేను తింటా. బొంగురంపల్లి కాదు ఇప్పుడు తినొద్దు, ఇది చిన్న రకం రా. చిన్నదాన్ని తింటా. ఇది చంద్రయ్య లేక బకపల్సగా ఉన్నది. ఇది ఆఖరికి పుట్టినట్టున్నది రా.
పాలు అందలేవు దానికి. ఏమరా నీ లేక ఇది జర కపురింగ కాయ లేక ఇది. అరే అన్నగా నువ్వు మొత్తం మాటలు ఇడిపిస్తున్నావురా మొత్తం. ఏ కమ్మగా ఉన్నాయిరా మాటలు. దీనికి పాలు అందలేవురా, పూత పాలు పోసి పెంచిన ఓ బక్క ఆవుండే, ఆవు పాలు తాగి దానికి కూడా మూతి పొడుగుండే, ఇంక తాగి తాగి ముక్కు పొడుగు అయింది. బక్కా పాలు తాగి బక్కగా అయినాయి నీడు. నాయన నేను చిన్న ఉన్నప్పుడు నాయనమ్మ కళ్ళు తీసుకొచ్చి తాపుతున్నా నాకు. అవురా, అందుకే నువ్వు ఇప్పుడు తాగుపోతాడు వైద్యం. ఆ కాళ్ళు తాగి తాగి కాళ్ళు ఒడిపోతాయి ఇప్పుడు. ఇక కళ్ళు తాగి అయిపోయింది కానీ ఈయన నిశ మాత్రం తక్కువ కాదు, అది ఊగుడే ఉన్నది. ఇక ఇట్లా ఊగుతుంటాడు నడుస్తుంటే. పండి బిడ్డ ఇది అక్కడ పెట్టుకో. ఏయ్ చాలు నీ రీతం తప్పినాడా, అక్కడ పెట్టు. చంప మీద గుంజుతా అంటున్నా. లేవు గలీజ్ పెద్ద. ఇవి తీరా, తీ అక్కడది, అది తోలు దీపు. ఇవి నేను నా కంటి ముందలకి వెళ్ళి నడవంటున్నా, అక్కడ పోయి ఏమైనా చేసుకోండి. ఇంటికానే సగం తాకడుతున్నాడు ఇస్తాడు. జర ఆ బాండి తీయమ్మా, ఆ బాండి తీసి ఇది పెట్టు బిడ్డ, దాని మీద పెట్టు. అబ్బా నాయన మామిడి పాశం అయింది కదా, తిందా మా పూరీలు గుట్టున్నాయి. అన్నీ గుట్టున్నాయి కానీ నువ్వు గుట్ట నోరు మూసుకొని ఉండు. జర అది 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 పట్టుకరా పోరా, సలకవం దేపో. చూడరు ఎట్లా కలిసిందా. అబ్బా ఇగో ఈడో తాడు కట్టాలరా, కట్టి చెట్టుకు కట్టాలి. ఈ నడుమ తాడేసి మనం ఇట్లా గుంజాలి. మళ్ళీ కిందకి అదే చేద్దాం కానీ ఇప్పుడు అయితే నడవని. ఇప్పుడు జర్రంత ఉన్నది కదరా, షాన్ ఉన్నది అనుకో, ఈడో తాడు చెట్టుకి వేసి గుంజి కట్టి ఈ నడుమ ఇంకో తాడు వేసి ఇట్లా గుంజుడే. ఇక అప్పుడు అట్లే చాలా రుంజి తిరుగుతుందిరా, చాలా రుంజి. అప్పటి పెద్ద బకెట్ చేయాలి మళ్ళీ. మన ఇప్పుడు అవి మిస్కిలా బొస్కిలా అంటారు చూడు, అట్లా తిరుగుతుంది. ఇక గిర్రం తిరుగుతా, నీకు తుప్పిలు పడతాయి అని చెప్పిన. అక్కడ మళ్ళీ చెప్పాను గుర్ర అని ఇంట్లో బిడ్డే. నాయన నేను అందునా నాయన మరి వద్దురా ఇప్పుడు. అంటే నువ్వు అంటే ఇది కలుసుడు కాదు, మొత్తమే కుండ గంగల కలుస్తుంది. అటుకనే అణిగిపోతుంది నువ్వు అంటే. నీకు తెలియదు. అమ్మ అప్పుడు పప్పు రుద్దేటప్పుడు కాలు గిట్లా పెట్టి పప్పు రుద్దుతున్నాయి నాయన, నేను ఇట్లా గట్లా దింపుతా జరుగు. పప్పు గుత్తి కాదురా ఇది, సల్లకావము. ముద్దవాపు పలసగా అయింది ఆయన. అయ్యింది. ఎట్లా డబ్బల రసం లేక కావాలరా ఇది, అంతా కలిస్తేనే కలే కలిపితేనే. ఇప్పుడు 2 తీళ్ళ పనులు అయినాయి ఇంట్లో, పాడయ్య అది వేయకుండా అంటే అది వేసిండు. ఎన్ని తీరు అయినా ఒకటి అయిపోతాయి. ఇప్పుడు తింపు బిడ్డ అట్లే తింపు, నేర్చుకోండిరా. చేతులల్లా బలం ఉండాలి. చేతులు వస్తున్నాయి కాదు బిడ్డ, నువ్వు చిన్నగా ఉండగా 4 ఆవులు ఉండరా, మన తాను 8 ఎడ్లు. మరి 2 తలారి నడిచేది, 2 ముందల కట్టేది. తలారి ఎడ్లు అలాగా, ముందల నడిచేటివి అలాగా, ఉలపట దాపటరా 2 కట్టేది. తలవారు హాన్ దాకా కట్టేది బిడ్డ. మరి అంత పెద్దగా ఉండేదిరా వ్యవసాయము. పెద్ద ఎడ్లు అవి, పెద్ద ఎడ్లు ఏం కాదురా, బుడ్డలే. మనకి ఈ రకం లేకునే అప్పుడు సోలపూర్ లేవు, ఈ పెద్ద ఒంగోలు బింగోలు అంటాను వస్తున్నాయి ఇప్పుడు. కానీ అప్పుడు మనది ఎక్కువే, జర కురసగా ఉంటుండే ఎడ్లు. కురసగా ఉండి ఇక కడితే బట్టి బుడ్డ పోతుండే. రామగాడు అంటాను ఉండే, ఏం పొకడ పోతారు దాపట కడుతుంటే అబ్బా. ఇక వలు పట్టుకున్నది ఒకటి సోమగాడు ఉండే, ఆ సోమగాడు ఊకి కానికే పెట్టుకుంటుండే. అరేవా అనగాలేక అరే నూపురా మస్తు పెద్దగా ఉండేరా. అన్నగాడు ఎందుకు అవుతారా, నువ్వానికే పెట్టుకుంటావు పని అంటే కదా. జర రాళ్ళు దగ్గరికి సరిపోయి బిడ్డ, బాండి పెట్టిన దానికి దానికి సరిపోతాదిరా. మెల్లగా ఉండను ఊకోరా, మంచిగా ఉంది. పంది నీకేం తెలియదురా. జరంత మంట పెట్టుండి, జర్రాని కట్టెలు పెట్టుండి బిడ్డ. అరే మంట అయితే ముద్దుగానే పెట్టారు కానీ దాని మీద పడదారా, బొడిది డక్కన పెట్టుండి. అది కింద దులిపి పెట్టు, కింద చూడు ఎట్లా తుడుచుకోరా, ఏం కాదు. ఏమింది సోయి లేదు, ఎట్లున్నది అట్లా. అరే అన్నగా నన్ను బదలాం చేస్తావురా నువ్వు ఉత్తగా. చక్కెర అప్పుడే వేయొద్దమ్మా. కొంతమంది ఏం చేస్తారు, అట్లనే వెండి చక్కెర కలుపుతారు. చక్కెర కలిపోద్దు. నీళ్ళు ఆవిరి అయిపోయినాక జర్రంతా 8-10 నిమిషాలు జర్ర కుత అన్నాక అప్పుడు చక్కెర కలుపుకోవాలి. చక్కెర కలిపినాక నేను చెప్తా మళ్ళీ, ఆ మంట మంచిగా అంటారు. అరే బుడిది పడగలదు, అది మంచిగాను ఇక్కడను. అరే రే రే అక్కడ కాదు,
పొగ వస్తున్నది. ఇగో గిట్ట చేస్తేనే మరి గంట తీసుకొని ఆత పెట్టబుద్ధి అవుతుంది అంటారు చెప్తే వినవు. అరే ఆ పొగ లేస్తున్నది, అది లేస్తున్నది, ఆ బూడిది లేస్తున్నది, ఊకే గెరిగియకండి. తమ్మి దించురా. అది కట్టెలు తీసుకోరా, మర్చిపోతావు తీసుకోరా. మర్చిపోతాం ఏం లేవు. కట్టెలు తీసుకోరా, కట్టెలు ఏంటో తీసుకోరా. మనకు పట్టింది కర్మ. వాళ్ళేమో కూర్చున్నారు, మనం ఏమో చేయాలి పని. పెద్ద అండలు దించినట్టు చేయబడితేనేమరా గట్టి పడుకోరా రే. పెళ్లిలో పొంద పడగలది. మెల్లగా 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 ఇట్లా పెట్టు, జరుగు లేవు. ఈ పెంక మీద పెట్టు బిడ్డ. శబ్బాష్రా, ఎంత మంచి పని చేసిన. పెళ్లి ఇట్లా దించిర్రా. ఆ గంట తీసుకో బిడ్డ. చూసారు ఇక. అరే వా, మంచిగా అయింది బిడ్డ. నాయనా నాయనా నాకు చేతిలో పోయిందా. చేతులనా? చేతులు ఎందుకురా, చక్కగా మూతిల్నే వస్తా. అట్లనే గుట్టుకున్నా మీకు కాలుతుంది. పూరీలోనా పోయి. అరే చెప్పేది వినరా నాయనా ఎయ్యిగా సైజురా నాయనా. ఇగో నిలువ ఉండనీకే జర్రంత నిమ్మకాయ ఇది వండుకోవాలి. 4 సుక్కలంతా, ఎక్కువ కాదు, మళ్ళీ చేతినాడు అవుతుంది. అట్లనా? ఇత్తులు పడకుండా చూసుకోవాలి బిడ్డ. ఇది ఇట్లనే పెట్టి ఎర్రంత ఇది ఉంటిగా వారం దినాల దాకా ఏం కాదు బిడ్డ. ఇప్పుడు మన సేవాల అంగడి కారం దినాల దాకా ఉంటుంది. ఇట్లనే ఉంటుంది, మళ్ళీ అంగడి దాకా ఉంటుంది. ఇక ఎర్రంతనే జర్ర సైజు. ఇక నువ్వు చూడు, ఓ డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే నాకి వారం దినాల దాకా. నేనే మస్తు పండ్లు దింపాల వాడు తెంపినా నాకు ముందే. జర్రంత తిను, కాలే తినగలవు. జరంత చూడు బిడ్డ. ఆయన కాలినా ఏమైనా ఏం కదా, పోతూనే ఉంటుంది దానికి. ఇది అగడవడరా, ఆయనకి వేయకపోతే మళ్ళీ దిష్టికైనా అవుతుంది. జర్ర కాలుతుంది. కాలితే జర్ర సైజు గిన్నెలో పోసుకుంటా. తింటా ఏం కాదు. ఇట్లా పట్టి బిడ్డ ఇక్కడ తినలేవు. తిన్నాక వేసుకోండి. అది ఇక్కడదమ్మా. వా ఎంత కమ్మ ఉంది చూడివా. వారే వా, మంచిలే నాయన, సూపర్ ఉంది అమ్మగా. బా మీరు ఎప్పుడు తినలే ఇంత కమ్మది. నేను ఏమో అనుకున్నాను, భలే మంచిగా ఉంది అనేది అన్నగాడు. అందుకోసమే అప్పసం లొడకలు కొడుతుండే. నాకు చేతిలో పోసింది నాయన, అప్పుడు నాకు ఏమిట్లో పోసిన తింటావు రా నువ్వు. నిలువ ఉండడానికి నిమ్మకాయ వండుకున్నా. నిమ్మకాయ వండాలని ఇదేం లేదు. కొంతమంది వింటారు, కొంతమంది విండరు. చక్కెర వేసుకోవాల్సిన పని కూడా ఏం లేదు. కొంతమంది చాలా కూడా వేస్తారు. మేమైతే జర్రంతానే వేసుకున్నాము. ఈ వంటలు చేసేటప్పుడు చూసి చేసుకోవాలి. ఒకరొకరికి వంటుతుంది, జర చూసేసి వేసుకోవాలి. మేము చేసుకున్నామంట అని ఎగిరితపడి మీరేం చేసుకోకండి. మేము తింటే మీకు ఆనందం అవుతుందని తిని చూపెడుతున్నాం. మామిడికాయ తొక్కు చేసినాము, మామిడికాయ ఒరుగు చేసినాం, కానీ ఫస్ట్ టైం మామిడి పండ్ల పాయసం చేసినాం. మస్తు వచ్చింది. అరే అన్నగా చెప్పురా. ముందు ఆలుగడ్డ పూరి తిన్నా, మటన్ పూరి తిన్నా, చికెన్ పూరి తిన్నా, కానీ మామిడి పండు పూరి అంటే భలే మంచిగా ఉందిరా ఇది. మా ఇంటి పక్క ఆమె మోయినమ్మంట అని ఒక ఆమె చెప్పింది నాకు, ఇట్లా చేయమంట అని. ఇక మాకైతే మంచిగానే కొట్టింది, మీకు ఎట్లా కొడుతుంది కానీ చూసి చేసిన వాళ్ళకు చూసిన వాళ్ళకి చాలా ఫరక్ ఉంటుంది కానమ్మా. ఇక అయితే ఆమె బాగానే చెప్పింది మాకు కథ. ఈ వంటలు, ఈ పండ్లు, ఈ సుకునుడు ఇవన్నీ మాకు తెలియని కానీ ఆమె చెప్పినందుకు మేము చేయవలసి వచ్చింది. చక్కెర అయితే ఇక ముందే చక్కెర లేకుంటుంది, మళ్ళీ చక్కెర వేస్తే డబల్ చక్కెర అయినట్టు అయింది. చూడాలిగా పెయిలా ఏమి తక్లీఫ్ లేకపోతే ఇట్లా తినాలి. లేకపోతే ఇక 300-400 వందలకు పెరిగిపోతుంది. చూడండి, మీ మంచిగా చూసి ఆనందపడు, తిని ఆనందపడు కన్నా ఏమంటున్నా, ఓ పండు తినండి పైలం.